వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, లాజికల్ రీజనింగ్లో నెంబర్ సిరీస్ అనే టాపిక్ చూద్దాం. సో నెంబర్ సిరీస్, ఆల్ఫాబెటిక్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్, మిస్సింగ్ నెంబర్స్, లెటర్ ఎనాలజీ ఇవన్నీ కూడా చాలా వరకు సిమిలర్ టాపిక్సే ఫ్రెండ్స్. అయితే నెంబర్ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కంపల్సరీగా నేర్చుకోవాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటి అంటే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. సో లెట్ us లెర్న్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. ఓకే, సో ఇక్కడ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీగా మనకి ఒక 30 స్క్వేర్స్ 20 క్యూబ్స్ మనకి కంపల్సరీ వచ్చి ఉండాలి, రైట్? సో మీరు ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇవి నోట్ చేసుకుని ప్రతిరోజు మినిమం ఒక 5 అన్నా 10 అన్నా కనీసం ఒక అట్లీస్ట్ 5 అవి నేర్చుకుంటూ ఉండండి. సో దట్ ఇవి ప్రతిరోజు టేబుల్స్ అండ్ స్క్వేర్స్, క్యూబ్స్ ఈ వాల్యూస్ మీరు బై హార్ట్ చేసుకుని ఉంచుకుంటే, బ్రెయిన్లో ఫీడ్ చేసుకుని ఉంచుకుంటే నెంబర్ సిరీస్ అనే టాపిక్ నుంచి ఫాస్ట్గా విత్ ఇన్ లెస్ అమౌంట్ ఆఫ్ టైంలో మీరు ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయొచ్చు, లాజిక్ని క్రాక్ చేయొచ్చు, రైట్? సో ప్లీజ్ నోట్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రమ్ 1 square to 30 square అండ్ ఫ్రమ్ 1 cube to 20 cube. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత కూడా మీరు అప్ టు 50 స్క్వేర్ నేర్చుకోండి, మళ్ళీ అప్ టు 50 క్యూబ్స్ కూడా మీరు నేర్చుకోండి. ట్రై చేయండి. రోజుకి ఒక క్యూబ్ వాల్యూ, రోజుకి ఒక స్క్వేర్ వాల్యూ కొత్తవి నేర్చుకుంటూ ఉండండి, రైట్? అప్పుడు నేర్చుకున్నవన్నీ మళ్ళీ రివైజ్ చేసుకోండి. సో దట్ ఇవి మీకు బాగా గుర్తుంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ నెంబర్ని చూసిన వెంటనే అది దేనికి దగ్గరగా ఉంది, ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది, ఏ క్యూబ్కి దగ్గరగా ఉంది, లేదా క్యూబే డైరెక్ట్గా ఇచ్చాడా, స్క్వేరే డైరెక్ట్గా ఇచ్చాడా, ఇవన్నీ మనకి ఈజీగా తెలుస్తాయి, రైట్? సో ప్లీజ్ నోట్ ఆల్ దీస్ థింగ్స్. నౌ లెట్ us see the different patterns in number series. Okay friends, let us see something which I want to say is major 2 types of questions are asked from number series, like find missing term, find the wrong term. That's all. రెండు రకాల క్వశ్చన్స్ అడుగుతాడు. ఒకటి ఏంటంటే మిస్సింగ్ టర్మ్ అడుగుతాడు అనమాట. మిస్సింగ్ టర్మ్ అంటే ఇలాంటి క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి ఆ పర్టికులర్ టర్మ్ ఏంటి అని అడుగుతాడు. ఎక్కడైనా ఇవ్వచ్చు, ఎట్ ద ఎండ్, ఎట్ ద బిగినింగ్ ఆర్ ఎట్ ద మిడిల్, ఎలా అయినా ఇవ్వచ్చు క్వశ్చన్ మార్క్. ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ అంటాడు. ఫైండ్ ద రాంగ్ టర్మ్ అంటే సిరీస్ మొత్తం ఇస్తాడు. అయితే ఆ సిరీస్ని మీరు క్రాక్ చేయాలి. ఏదో ఒక నెంబరు తప్పై ఉంటుంది, అదేంటో మీరు పట్టుకోవాలి, రైట్? సో ఆ విధంగా ఉంటాయన్నమాట క్వశ్చన్. సరే, ప్రైమ్ నెంబర్ సిరీస్ అంటే ఏంటో చూద్దాం. లుక్ ఎట్ దిస్ సిరీస్ నాన్న. 7, 11, 13, 17, 19 అంటే ఇదంతా కూడా ప్రైమ్ నెంబర్ సిరీస్. సో 7 తర్వాత 11 వస్తుంది ప్రైమ్ నెంబర్. ఆఫ్టర్ 11 13 ఈజ్ ద ప్రైమ్ నెంబర్, 17 ఈజ్ ద ప్రైమ్ నెంబర్, 19 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ఆఫ్టర్ 19 వాట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్? దట్ ఈస్ నథింగ్ బట్ 23, రైట్? సో 23 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో 23, 29, 31, 37. ఆఫ్టర్ 37 వాట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్? ప్రైమ్ నెంబర్ ఈజ్ 41. ఎస్, ఓకే ఫ్రెండ్స్. తర్వాత మల్టిపుల్ సిరీస్ చూడండి. 5, 20, 80, 320 ఉంది. అంటే సిరీస్ సింగిల్ డిజిట్తో స్టార్ట్ అయ్యి 3 డిజిట్కి వెళ్ళింది. నెమ్మదిగా 2 డిజిట్ నుంచి 3 డిజిట్కి వెళ్తుంది. అంటే ఇక్కడ ఇటువంటివి మీరు గమనించినప్పుడు మల్టిప్లికేషన్ జరుగుతుందని అర్థం చేసుకోవాలి. అంటే 5 4s 20, నెక్స్ట్ 20 4s 80 and 80 4s 320 and after that 320 4s 0, 4 2s 8 and 4 3s 12. అంటే ఆన్సర్ ఈజ్ 1280, రైట్? అంటే సింగిల్ డిజిట్ నుంచి 3 డిజిట్కి వెళ్తుంది, 4 డిజిట్కి వెళ్తుంది, 5 డిజిట్కి వెళ్ళిపోతుంది విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే. అంటే షార్ట్ స్పాన్ ఆఫ్ సిరీస్లో అంటే ఖచ్చితంగా అక్కడ మల్టిప్లికేషన్ జరిగిందని అర్థం చేసుకోవాలి. సరే, ఇక్కడ చూడండి అన్న. 3 3s 9, రైట్? 9 3s 27, 27 3s 81 and 81 3s I will be getting 243. లేదా ఇది 3 power 1 అనొచ్చు, దిస్ ఇస్ 3 స్క్వేర్ అనొచ్చు, దిస్ ఇస్ 3 క్యూబ్ అనొచ్చు, దిస్ ఇస్ 3 power 4 అనొచ్చు, అండ్ దిస్ విల్ బి 3 power 5. ఈ విధంగా కూడా చెప్పొచ్చు, రైట్? తర్వాత డిఫరెన్స్ సిరీస్ చూడండి. డిఫరెన్స్ సిరీస్ అంటే ఏం లేదు నాన్న, మనకి నెంబర్స్ దగ్గరగానే ఉంటాయి, పెద్ద నెంబర్స్ డిఫరెన్స్ గ్యాప్ ఏమి ఉండదు, ఎక్కువగా డిఫరెన్స్ గ్యాప్ ఏమి ఉండదు. కానీ ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ సిరీస్ అంటే ఏంటంటే ఇక్కడ మైనస్ చేసుకోవాలి. అంటే ఇది పెద్ద నెంబరు, ఇది కూడా దగ్గరగానే ఉంటుంది తప్ప అతి చిన్న నెంబర్ ఏమి ఉండదు నాన్న. మల్టిప్లికేషన్లో, డివిజన్లో మాత్రం అలా ఉంటాయి. ఎడిషన్లో, సబ్ట్రాక్షన్లో అయితే అప్రాక్సిమేట్గా ఈక్వల్గానే దగ్గరలోనే ఉంటాయన్నమాట ఆ నెంబర్ రేంజ్ అనేది. సరే, 108లోంచి ఎంత తీసేస్తే 99 వస్తుంది? దట్ ఈస్ నథింగ్ బట్ 9. ఎస్ ఆర్ నో? ఎస్. సో -9 and again -9 and again -9 and again -9. Yes, so 99 minus 9 is 90, 90 minus 9 is 81, 81 minus 9 is nothing but I think it is 72. Yes or no? 72 plus 9 is equal to 81 only, right? Yes. Okay, next one, let us see a small question here. 4 8 question mark 16 20 24. Here gap is 4, right or not? So there is a gap of 4 here and there is a gap of 4 here, there is a difference of 4 here, yes or no? So
here also there should be a difference of 4. Yes or no? So here should be 8 plus 4, that is nothing but 12, and 12 there is a gap of 4 with 16, right? So answer is 12 here. ఈ విధంగా చూస్తాం. తర్వాత డివిజన్ సిరీస్ అంటే ఇక్కడ ఒక నెంబర్తో డివైడ్ చేయాలి. ఇక్కడ మీరు చూడండి 10080, ఇక్కడ 1440 వచ్చింది, 240 వచ్చింది. సరే, ఇక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 10080 1440 ఎప్పుడు వస్తుంది? సపోజ్ 7 టేబుల్తో 00 క్యాన్సిల్ చేసేయండి, అప్పుడు 1008 144 ఉంది. మనం 7 టేబుల్తో చూసామనుకోండి, 7 1s 7, right? 3 7 4s 28, 2 7 4s 28 0. So it is divided by 7 here, right? After that 3's 2 zeros cancelled, so 24. Here I will be getting 24 6. How much, Nana? 24 6. 24 6 is nothing but 144. So divided by 6. So 6 1s 6 2s 12, 6 4s 24 0. Very good. So divided by 7 is this, divided by 6 is this, and divided by 5 will be here, right? ఇక్కడ divided by 5 వస్తుంది. So 240 divided by 5 చేస్తే ఎంత వస్తుంది అంటే 5 4s 20, yes or no? 5 8s 40, right? So 48 is the answer here. ఈ విధంగా చేస్తాం. సరే, ఇప్పుడు ఇది చూడండి, 80 200 500 క్వశ్చన్ మార్క్ 3125 కదా. 80 నుంచి 200 ఎలా వచ్చింది? ఈ డివిజన్ ఎలా చేశారు అంటే, ఎలా చేశాడు అంటే డివిజన్ కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేశారు కదా, అంటే డివిజన్ సిరీస్ ఫార్ములా వాడాలి. అంటే 80ని డబల్ చేస్తే 160, కానీ ఇక్కడ 200 ఉంది. అంటే 80ని డబల్ చేసినప్పుడు 160 వస్తుంది, కానీ ఇంకో ఎక్స్ట్రా 40 యాడ్ అవుతుంది. వాట్ ఈస్ దిస్ 40? 40 ఈస్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ 80, అవునా కదా? అంటే ఇంటూ 2 చేయాలి, ఎట్ ద సేమ్ టైం ఇంకో 40 యాడ్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ into 2 another half, that is nothing but 2.5. yes or no? 2.5 లేదా 5/2 అని రాయొచ్చు నేను. 2.5ని 5/2 అని రాయొచ్చు. సో 80ని 5/2తో మల్టిప్లై చేస్తే నాకు 240 వస్తుంది, లేదా డివైడెడ్ బై 2/5 చేసిన ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ వన్. సో 200ని నేను మళ్ళీ 5/2 చేశాను అనుకోండి, ఏమొస్తుంది? 200 100 వస్తుంది, 100 × 5 500. సో అట్ ద సేమ్ టైం దీన్ని కూడా ఇంటూ మళ్ళీ 5/2 చేయాలి. సో 500 divided by 2 is 250, 250 into 5, 25 5 is 125, 125 and there is 0. So 1250 is the question mark here. మళ్ళీ దీన్ని ఇంటూ 5/2 చేస్తే 3125 వస్తుంది, రైట్? తర్వాత స్క్వేర్స్ చూద్దాం. సో దిస్ ఈస్ ద 121, దిస్ ఇస్ 144, దిస్ ఇస్ 169, దిస్ ఇస్ 196 అండ్ సో ఆన్. మనకి స్క్వేర్స్ క్యూబ్స్ మీరు బాగా నేర్చుకుంటే కనుక ఇటువంటివి సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. సో 121 ఈజ్ నథింగ్ బట్ 11 స్క్వేర్, దిస్ ఇస్ 12 స్క్వేర్, దిస్ ఇస్ 13 స్క్వేర్, దిస్ ఇస్ 14 స్క్వేర్, అండ్ ఫైనల్గా నాకు వచ్చేది 15 స్క్వేర్. 15 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 225. ఎస్, ఓకే. సో దిస్ ఇస్ 4 36 100 196 324. సో 4 అంటే 2 స్క్వేర్, ఇదేమో 6 స్క్వేర్, రైట్? ఇదేమో 10 స్క్వేర్, దిస్ ఈస్ నథింగ్ బట్ 14 స్క్వేర్, రైట్? ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, దేర్ ఈస్ ఎ గ్యాప్ ఆఫ్ 4 హియర్, దేర్ ఈజ్ ఎ గ్యాప్ ఆఫ్ 4 హియర్, దేర్ ఈజ్ ఎ గ్యాప్ ఆఫ్ 4 హియర్. అంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా మళ్ళీ 4 గ్యాప్ ఉండాలి కదా. 14 + 4 ఈజ్ నథింగ్ బట్ 18, రైట్? సో మళ్ళీ వచ్చేటటువంటి దానికి గ్యాప్ కూడా 4 ఉండాలి కదా. సో 18 + 4 దట్ ఈస్ నథింగ్ బట్ 22. సో వచ్చేటటువంటి 22 దానికి స్క్వేర్ చేయాలి, ఆ వాల్యూ వేయాలి ఇక్కడ. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 22 స్క్వేర్, నానా? So this is 44 and this is 44, 484, right? So answer is 484 here, right? Okay. Now let us see the cubes. 512, 729, 1000, 113, 1728. Okay. This is here. This is 10 cube. Telisipotundi. It is 11 cube. Okay. And this is 9 cube and this is 8 cube. Okay. This is 12 cube. Finally, I will be getting 13 cube. What is the value of 13 cube? It is 13 cube is nothing but 1279, I think. Yeah, sorry, it's 2197. Yeah, this is 2197. 13 cube. Fine. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి, 18 64 343 1331 ఉంది. అంటే దిస్ ఈజ్ 1 క్యూబ్, దిస్ ఇస్ 2 క్యూబ్, దిస్ ఇస్ 64 అంటే 4 16 16 4 64. This is 4 cube and this is 343. 343 is nothing but I think it's 7 cube, right? 49 into 63 is on 428. Yes, this is 7 cube 343 and this is 11 cube. చూడండి, ఇక్కడ 1 డిఫరెన్స్, ఇక్కడ 2 డిఫరెన్స్, ఇక్కడ 3 డిఫరెన్స్. అంటే 1కి 1 యాడ్ చేస్తే 2 వస్తుంది, 2కి 2 యాడ్ చేస్తే 4 వస్తుంది, 4కి 3 యాడ్ చేస్తే 7 వస్తుంది, 7కి 4 యాడ్ చేస్తే 11 వస్తుంది, మళ్ళీ 11కి 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది అన్న? 16 వస్తుంది, రైట్? సో
ఫైనల్లీ అక్కడ ఏం ఆన్సర్ వస్తుందన్నా 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 4 క్యూబ్ 1 క్యూబ్ 2 క్యూబ్ 4 క్యూబ్ 7 క్యూబ్ 11 క్యూబ్ అండ్ 16. సో మనకి ఇక్కడ వచ్చేటటువంటి వాల్యూ ఎంత అంటే 16 క్యూబ్, రైట్? 16 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 4096, రైట్? సో మనకి క్యూబ్స్ స్క్వేర్స్ వాల్యూస్ బై హార్ట్ వచ్చేస్తే మనం ఈజీగా చేసేయచ్చు, రైట్ ఫ్రెండ్స్? లెట్ us see the next topic.